సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. శ్రీశైలంలో తుఫాన్ ప్రభావం బాగానే కనిపించింది. పాతాళగంగ మెట్ల మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 3 షాప్స్ ధ్వంసమయ్యాయి. భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీశైలం 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. అక్కడ కొండ చర్యలు విరిగిపడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సార్, మా కరెస్పాండెంట్ లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, చెప్పండి. సో పైనుంచి కొండ చర్యలు రోడ్డుపై పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఏదైనా ప్రత్యేక సూచనలు చేస్తున్నారా? ఏంటి మీరు జరిగిన సిచ్యువేషన్ అప్డేట్ చెప్పండి. అరే, నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా యొక్క శ్రీశైలం మండలం అతలాకుతలమైందని చెప్పవచ్చు. ఏదైతే యొక్క శ్రీశైలంలోనే పాతాళగంగ మెట్ల వద్ద సమీపంలో యొక్క కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా యొక్క లింగాలగట్టు దగ్గర కూడా యొక్క కొండ చర్యలు విరిగి రోడ్డు మీద పడడంతో వాటిని తీయలేకపోవడంతో పూర్తిగా వాహనాలు వెళ్ళడానికి ఆటంకం వాటిల్లిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం శ్రీశైల పుణ్యక్షేత్రంలో కావచ్చు, ఈ యొక్క శ్రీశైల మండలంలో కావచ్చు, పూర్తి స్థాయిలో యొక్క కాలనీలోకి మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చి చేరడంతో ఈ యొక్క సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క లింగాలగట్టు దగ్గర ఉన్న మత్స్యకారుల ఇల్లులు కూడా ఈ యొక్క గాలి వానలకు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క మత్స్యకారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు ప్రభుత్వం తరఫున ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఈ యొక్క రోడ్డు మీద పడ్డ యొక్క కొండ చర్యలను కూడా తొలగించలేని పరిస్థితితో ఈ యొక్క వాహనదారులకు ఇక్కట్లు తప్పటం లేదు. మరొక సామాన్యమైన మత్స్యకారుల యొక్క పరిస్థితి కూడా అదే ఉంది. వారి యొక్క పరిస్థితి ఇంకా చాలా దయనీయంగా మారింది. మొత్తం మీద ఈ యొక్క శ్రీశైలంలోని కాలనీ వాసులకు కూడా ఇల్లు చేరడంతో ఆ యొక్క సామాన్లను ఎత్తుకునే పరిస్థితిలో ఈ యొక్క కాలనీ వాసులు ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు ఈ యొక్క శ్రీశైలం పుణ్యక్షేత్రము అతలాకుతమైందని చెప్పవచ్చు. పూర్తిగా భక్తుల రద్దీ కూడా తగ్గిందని చెప్పవచ్చు. హరి, ఆల్ రైట్. నంద్యాల జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావమే చూపిస్తోందని చెప్పాలి. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భవనాసి వాగు, వక్కిలేరు వాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జల దిగ్బంధంలో ఆత్మకూరు పట్టణం చిక్కుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో తుఫాన్ బీభత్సమే సృష్టించిందని చెప్పాలి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా విరిగిపడ్డ చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.